పద్ధతిలో ఇవ్వట్లేదు. వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు పక్కన పెట్టేసి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఇవ్వడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయింది. ఎక్కడ చూసినా కూడా వాస్తవం చెప్పాలంటే గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, దాన్ని పక్కన పెట్టేసిండ్రు. న్యూట్రిషన్ కిట్ పక్కన పెట్టేసిండ్రు. రైతు బంధు పక్కన పెట్టేసిండ్రు. రైతు బీమా కూడా చేసే పరిస్థితి లేదు. కరెంటు ఇవ్వడం లేదు. ప్రతిదీ కూడా గత ప్రభుత్వం చేసినది కూడా కంటిన్యూ చేసే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. ఇవాళ ఈ 7 మాసాల కాలంలో దాదాపు 32,000 కోట్ల అప్పులు తీసుకొచ్చారు. అప్పులు తీసుకొచ్చి ఏదైనా ప్రాజెక్టు కట్టిందా? ప్రాజెక్టులు కట్టింది లేదు. ఎక్కడ కొత్త పథకం ఇచ్చిందా? అది ఇచ్చింది లేదు. ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ప్రభుత్వం నడపడంలో కూడా ఈ ప్రభుత్వం విఫలమైపోయింది. ఇంకా పోతే వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయ రంగంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. రైతు భరోసా అన్నారు, 15,000 రూపాయలు రైతుకి ఇస్తామన్నారు. కౌలు రైతుకు 12,000 ఇస్తామన్నారు. కూలీ రైతుకు 12,000 ఇస్తా అన్నారు. అది కూడా ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. 24 గంటలు కంటిన్యూగా కరెంట్ ఇస్తున్నామని నిన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దాదాపు 8 గంటలు వ్యవసాయ రంగాన్ని కట్ చేస్తున్నారు. 8 గంటలు కట్ చేస్తున్నారు. 24 గంటల్లో 8 గంటలు పోతే వచ్చేది 16 గంటలు. 16 గంటల్లో కటింగ్లు ఉంటున్నాయి. మరి వ్యవసాయ రంగాన్ని కరెంటు కూడా సరిగైనటువంటి పద్ధతిలో ఇవ్వట్లేదు. ఏది లేకున్నా కానీ ఇది మాత్రం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రంలో ఇన్ఛార్జీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ వాళ్ళ యొక్క ఆదాయాలు పెంచుకుంటారు తప్ప, రాష్ట్ర ఆదాయం కానీ, రాష్ట్రం యొక్క అభివృద్ధి విషయంలో కానీ ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రులు, కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు ఎక్కడ చూసినా అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతికి పాల్పడి గ్రామాలలో, నియోజకవర్గాలలో అధికారం చెలాయిస్తున్నారు. అధికారుల మీద అధికారం చెలాయిస్తున్నారు. వెంటనే అధికారులను ఈ నెల వచ్చిన అధికారి మళ్ళీ నెల ఉంటాడో తెలియదు. అంటే పోలీసు వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, లేకపోతే కలెక్టర్లే కానీ, ఐపీఎస్లు, ఐఏఎస్లు ప్రతి ఆఫీసర్ని కూడా ప్రతి నెల మార్చే పరిస్థితి నెలకొన్నది. ఒక నిలకడ లేని ప్రభుత్వం ఇది. ఒక అజమాయిషీ లేని ప్రభుత్వం ఇది. హంగామా చేస్తున్నారు. గత ప్రభుత్వం మీద నిందలు వేసి కాలం వెళ్ళబుచ్చుకొని ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఈ ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్తున్నారు. అది అప్పులు చేసినాం మేము. అప్పులు చేస్తే దాదాపుగా 3 లక్షల ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేసినాము. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసినాము. సీతారామల ఎత్తిపోతలు నిర్మాణం చేసుకున్నాము. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు తీసుకొచ్చినాము. బసవేశ్వరం రిజర్వాయర్కి శంకుస్థాపన చేసినాము. రాష్ట్రం నలుమూలల్లో వ్యవసాయ రంగాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? కనీసం గతంలో ఇచ్చినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా నడపలేని పరిస్థితిలో ఉంది. ఇలా మల్లన్న సాగర్ ఎండిపోయింది, బీడు వారింది. కొండపోశమ్మ సాగర్లో నీళ్ళు లేవు. రంగనాయకుల సాగర్లో లేవు. ఎల్లంపల్లిలో వాటర్ లేదు. మిగ్మానర్లో వాటర్ లేదు. ఎక్కడ కూడా ఏ ప్రాజెక్టులు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ళు లేవు. దానికి కారణం ఎవరు? దానికి బాధ్యులు ఎవరు? వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మాటల గ్యారెంటీతో ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తున్నారు. నిందలతో ప్రభుత్వాన్ని నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నంలో, కొనుగోలు అంటే ఎమ్మెల్యేలే సొంతలో పశువుల్లాగా అమ్ముడుపోతున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బేరీ చేస్తున్నారు. గత ప్రభుత్వ కాలం ఈ టైంలో కంప్లీట్ రాష్ట్రంలో నాట్లు వేయడం జరిగింది. దాదాపుగా 1.5 కోటి ఎకరాల్లో మాగాని వేయడం జరిగింది లాస్ట్ టైం. ఈ టైంకి ఇప్పుడు ఎకరా కూడా నాట్లు వేసినటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా. అదే కాకుండా హరితహారం తీసుకొస్తే గత ప్రభుత్వం దాదాపుగా 280 కోట్ల మొక్కలు నాటితే ఈ ప్రభుత్వానికి హరితహారం మీద చిత్తశుద్ధి కూడా లేదు ఎక్కడ. హరితహారం మీద ప్రణాళిక కూడా లేదు ఎక్కడ. అడవుల్ని దట్టంగా తయారు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు అడవుల్ని పలచ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అడవుల్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవన్నింటినీ
ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. నేను రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే వ్యవసాయ రంగానికి మీరిచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయండి. మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి, మీ ఎమ్మెల్యేల యొక్క మీ ఇన్ఛార్జీలు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ చేసే అవినీతి అక్రమాలపై కన్ను పెట్టండి. ఎంతసేపు ప్రతిపక్షం మీద మాట్లాడడం, కేసీఆర్ మీద మాట్లాడడం, ప్రతిపక్షం లేకుండా చేస్తామని మాట్లాడడం. గతంలో మేం చేసినాం, మీరు చేయాలన్న రూల్ ఏమైనా ఉందా? గతంలో కేసీఆర్ గారు చేసిండని చెప్పి ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాడు కదా, మరి మేము కరెక్ట్ లేమని చెప్పి మీకు ఓట్లు వేసారు. మేము తప్పు చేస్తున్నామని మీకు ఓట్లు వేసారు అనుకోండి, మరి మీరెందుకు తప్పు చేస్తున్నట్టు? మీరెందుకు ఆ రూట్లో వస్తున్నట్టు? మరి మీరు కేసీఆర్ కంటే బ్రహ్మాండంగా చేయండి. ఏ ప్రజాస్వామ్యంలో విలువల్ని కాపాడండి. మీ రాహుల్ గాంధీ గారు చెప్పింది కదా, ఎమ్మెల్యేలను ఎవరిని మార్చొద్దు, ఒకవేళ మార్స్తే సభ్యత్వం రిమూవ్ చేయాలని చెప్పింది కదా. మరి మీ అధ్యక్షుడు చెప్పిన దానికి మీరు ఎందుకు కట్టుబడి ఉండలేరు? ఇంకా పోగా మేము అధిష్టానంతో పర్మిషన్ తీసుకున్నాం, అందరినీ పర్చేజ్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలా రాష్ట్రం దివాలా అంచులో ఉంది. రాష్ట్రం దివాలా అంచులో ఉంది. దాదాపుగా రాష్ట్రానికి ప్రతి నెల ఆదాయం 13,000 నుంచి 14,000 కోట్ల ఆదాయం వస్తుంది. పోయిన నెల ఆదాయం ఎంత వచ్చింది? 10,800 కోట్లు వచ్చింది. అంటే ప్రతి నెలకి 500 కోట్ల ఆదాయం పడిపోతుంది. ప్రతి నెల ఆదాయం 500 కోట్లు పడిపోతుంది. అంటే దివాలా అంచులో తెలంగాణ రాష్ట్రం. రియల్ ఎస్టేట్ డమాలైపోయింది. ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ కనిపించట్లేదు. బిల్డర్స్ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇలా బాంబేలో రియల్ ఎస్టేట్ 36% పెరిగింది, పూణేలో పెరిగింది, ఢిల్లీలో పెరిగింది. పక్క రాష్ట్రం నెల రోజులు అవుతుంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి, అక్కడ 1:10% పెరిగింది. మరి ఇక్కడ ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. ఇన్వెస్టర్స్కి ఇన్వెస్ట్ చేయడానికి వాడు సిద్ధంగా లేడు. ఉన్న ఇండస్ట్రీలు పారిపోతున్నాయి. వాళ్ళకి సరైనటువంటి పద్ధతిలో కరెంట్ ఇవ్వట్లేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ఇలా రాష్ట్రం దివాలా అంచులో ఉంది, దివాలా తీస్తుంది. దయచేసి రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో తెలంగాణలో ఎకరం అమ్మితే ఆంధ్రాలో 10 ఎకరాలు కొన్నాం. ఇలా ఆంధ్రాలో ఈడ ఎకరం అమ్మే పరిస్థితి లేదు, ఎవడు కొనే పరిస్థితి లేదు. ఇలా ఆంధ్రాలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనే పరిస్థితి మళ్ళీ వస్తుంది. అంటే కారణం ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎవడు సిద్ధంగా లేడు. కారణం రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికైనా మెలుగు తెచ్చుకొని నిందెలు ఆరోపణలు మానుకొని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తీసుకొచ్చుకొని మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 13 హామీలు, 2 లక్షల రుణమాఫీ, సంక్షేమం ఇవన్నీ చేయండి. మీ ప్రభుత్వాన్ని ఎవరు కూల్చరు. కూల్చే ఆలోచన కూడా ఎవరికి లేదు. మీరు ఇచ్చినటువంటి హామీల మీదనే మేము మాట్లాడతాం తప్ప, మీరు చేసినటువంటి వాగ్దానాల కోసం మేము మాట్లాడతాం తప్ప ఎక్కడ కూడా వేరే మాట్లాడే ఆలోచన లేదు.